గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూత్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్. సో డిస్క్లైమర్, ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో మనకి ఇంకా రష్యా యుక్రెయిన్ మధ్యన కానీ ఇజ్రాయిల్ మధ్య ఇంకా యుద్ధం కొద్ది సాగుతుంది, అది గుర్తించండి. సో ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అవకాశం ఉంది. అండ్ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్, కోalition గవర్నమెంట్ మంచి బంపర్ రిజల్ట్ ఇచ్చింది. రేపు మండేనా తప్పకుండా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో మహారాష్ట్ర అండ్ బాంబే అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మన స్టేటు అండ్ మన సిటీ కాబట్టి దాని యొక్క రిజల్ట్, మన ఇంపాక్ట్, మన స్టాక్ మార్కెట్ పడి రేపు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, చూడాలి. అండ్ ప్రతిసారి కూడా చెప్తున్నా, అడ్వైజ్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అని హ్యాండ్ ఉండాలి. ఎప్పుడు క్యాష్ ఉంటే మంచి షేర్ తగ్గినప్పుడు కొనడానికి వీలు ఉంటుంది. సో మనం వార్తకి వెళ్దాము. ఈరోజు గుడిబూరి షేర్స్ అంటే రేపు షేర్ మన చార్ట్ కింద ఇస్రో ముఖ్యంగా ఇది ఫండమెంటల్ షేర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ప్రతి డిప్లో కూడా కొనే తగ్గ షేర్ కింద మేము ఇవ్వడం జరుగుతుంది. సో తగ్గినప్పుడు తీసుకొని యావరేజ్ చేసుకొని తొందరగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు టెక్నికల్గా బాగుంది, ఫండమెంటల్గా మంచి కంపెనీ అశోక్ లేలాండ్. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 224 ఉంది. హైయెస్ట్ 265 అయింది, లోయెస్ట్ 150 అయింది. బెస్ట్ బై 226. అంటే ఇక్కడ నుంచి 2 రూపీస్ పెరిగిన తర్వాత తీసుకుంటే ఈరోజు రేపు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫండమెంటల్గా లాంగ్ రన్ కూడా షేర్ మంచిదే. సో ఇక్కడ టార్గెట్ రాంగ్ ఇచ్చాము. ఇక్కడ టార్గెట్ 300 అండ్ లాంగ్ రన్కు 325 కూడా పెట్టుకోవచ్చు లాంగ్ రన్ కోసం. సో టెక్నికల్గా ఇక్కడ ఏంటంటే 45 ఉండాల్సిన డైలీలో RSI 55 ఉంది, బాగుంది. అట్లా వీక్లీలో 55 ఉండాల్సిన 50 ఉంది, కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ కొద్దిగా వీక్ ఉంది కాబట్టి ఒక 2 రూపీస్ పెడితే ఇది కూడా సెట్ కావచ్చు. అండ్ మంత్లీ కూడా 60 ఉండాలి, RSI 60 ఉంది. సో టెక్నికల్ స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్ మంచి కంపెనీ. సో రేపు మార్కెట్ సెంటిమెంట్ బాగుండే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కాక వేరే షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది ఫండమెంటల్ షేర్ కాబట్టి దీన్ని కూడా ఒక లుక్ వేయండి. అండ్ యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్ మనం రోజు చూస్తున్నాం, వీటిని గమనించాలి. సో వీటి యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే నాడు మన యూఎస్ఏ మార్కెట్ అండ్ యూరోప్ మార్కెట్ కూడా వ్యాపారం ముగిసింది. అండ్ ఆసియా కూడా ఆల్మోస్ట్ మిక్స్డ్గా ముగిసింది, అది గుర్తించండి. అండ్ ఫ్రైడే నాడు కూడా మన ఫారినర్స్ కొద్దిగా తగ్గించారు. సెల్లింగ్ అనేది అంత కూడా 3,400 ఉండే, సో తగ్గింది. సో తగ్గడం అనేది చాలా మంచిది. సో దాని మూలంగా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి మనం గమనిస్తే మన మార్కెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో మొత్తానికి ఫ్రైడే నాడు కూడా సుమారు 1,270 చేస్తే, సో యథావిధిగా మ్యూచువల్ ఫండ్స్ వారు 1,000 చేసినారు. సో ఎప్పుడైతే ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కొనడం అమ్మడం జరిగితే పర్వాలేదు, కానీ ఇద్దరు అమ్ముతుంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో అది ఒక మేజర్ ఇండికేషన్గా మనం గుర్తించాలి. అట్లే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెలెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని పెరిగాయి. అట్లనే ఇండెక్స్ కూడా పెరిగింది, అది గుర్తించండి. సో పిసిఐ నిఫ్టీ ఇష్యూ రాలేదు, అది గుర్తించండి. ఈనాడులో వార్త, అరబిందో ఫార్మా ఎంఓబీతో ఒక యూఎస్ఏ కంపెనీ నుంచి ట్యాగ్ పెట్టుకుంది. సో దీని మూలంగా ఫ్యూచర్లో ఈ కంపెనీకి రెవెన్యూ వీరికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీగా ఈ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన షేర్గా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తికి సంబంధించిన 500 కోట్ల ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు వార్త వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన రంగాల షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో బడ్జింగ్ స్టాక్ కింద రామ్కో ఇండస్ట్రీ, రామ్కో సిమెంట్ ఈ రెండు కూడా మంచి గ్రూప్ సంబంధించింది. ఈ రెండు కూడా మంచి షేర్సే, తగ్గినప్పుడు కూడా తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. సో మనము టెక్నికల్ చూసేటప్పుడు చార్ట్ లెవెల్స్ చెప్తాము, ఆ లెవెల్స్ని బట్టి తీసుకోవాలి. ఆ లెవెల్స్ రాగానే అమ్ముకోవడము, ప్రాఫిట్ బుక్ చేసుకొని చేస్తే ఇదవుతుంది. స్టాక్ మార్కెట్లో మంచి షేర్ అయినా చెడ్డ షేర్ అయినా పెరగడం తగ్గడం జరుగుతుంది కాబట్టి వాటిని లెవెల్స్ని మంచి చూడాలి. ఫండమెంటల్ షేర్ అయితే మనకు ఎటువంటి డోకా ఉండదుగా గుర్తించండి. అండ్ లైవ్ మిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎంఆర్పీలు ఇచ్చారు, మన రిఫరెన్స్ సంబంధించింది. సో అది కూడా మనం టెక్నికల్గా గమనిద్దాం. బిజినెస్ లైన్లో టాటా టెక్నాలజీకి ఒక చిన్న ఆర్డర్ వచ్చింది. టాటా టెక్నాలజీ మీకు తెలుసు 500 రూపీస్ ఐపీ వచ్చింది రీసెంట్, తర్వాత 1000కి లిస్ట్ అయ్యి 59 బై ఇప్పుడు బిలో 1000 అవుతుంది. సో మంచి కంపెనీ షేర్, ఫండమెంటల్ కంపెనీ షేర్ కూడా లాంగ్ రన్ వచ్చిన వరకు ఇప్పుడు ఈ రేట్లో 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పెట్టిన వరకు మంచిగా ఉంటుంది. తగ్గినప్పుడు ఇలాంటి షేర్ తీసుకోవడం అనేది మంచి అలవాటు కింద తీసుకుంటే మంచిదైన ఆలోచన. అండ్ ఎస్బీఐని కూడా ఒక ఆర్డర్ వచ్చింది రాష్ట్రానికి, ఇది పవర్కి సంబంధించింది, గవర్నమెంట్కి సంబంధించింది, అది కూడా రేపు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ కిటేక్స్ గవర్నమెంట్ ఒక షేర్ ఉంది, కైటెక్స్ అనేది, అది బోనస్ ఇస్తుందని ఒక వార్త వచ్చింది, అది కూడా గుర్తించండి.
అండ్ జొమాటో కూడా రిప్లేస్ టు జేడబ్ల్యూ స్టీల్ ఇన్ ద సెనెక్స్ ఫ్రమ్ డిసెంబర్ 23 నుంచి సెనెక్స్లో నుంచి జొమాటో యాడ్ అవుతుంది, జేడబ్ల్యూ స్టీల్ అవుతుంది. జొమాటో మీకు ప్రతిసారి చెప్తున్నా మన మంచి ఫండమెంటల్ కంపెనీ అవుతుంది, ఫ్యూచర్ ఉంది, న్యూ జనరేషన్ స్విగ్గీ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో వీటికి బిజినెస్ బాగా పెరుగుతుంది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా ఫుడ్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి జొమాటో పెరిగా ఉంది. సో ఇప్పుడు జొమాటో సెనెక్స్లో కూడా చేరింది, అంతకుముందు కూడా ఫ్యూచర్ ఆప్షన్లో చేరింది. కాబట్టి జొమాటోను ప్రతి తగ్గింపు తీసుకొని యావరేజ్ చేసుకొని ప్రాఫిట్ వచ్చినప్పుడు కొద్దిగా బుక్ చేసుకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ అట్లా చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు మన జొమాటోలో కనిపిస్తున్నాయిగా గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం బులిష్ మూవింగ్ క్రాస్ ఓవర్ కింద ప్రజా ఇండస్ట్రీ ఉంది, షుగర్కు అండ్ ఎథనాల్కి సంబంధించింది. కొద్దిగా షేర్ రేట్ పెరిగా కానీ ఫండమెంటల్ షేర్ తగ్గినప్పుడు తీసుకొని షేర్గా గుర్తించండి. అండ్ సిఈస్ కూడా దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, 870 crores టు డీల్ విత్ చండీగఢ్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి. సిఈస్ కూడా ఆల్మోస్ట్ ఎడ్జైన్ లెక్క టాటా పవర్ లాంటి షేరే పవర్ కంపెనీ కలకత్తా బేస్ది. ఈ షేర్ కూడా మంచి వాల్యూస్ ఉంది, తీసుకోదగ్గ షేర్ కింద గుర్తించండి. నేషనల్ ఫర్టిలైజర్కు లిమిటెడ్ టు ఫ్రై ఇంటూ నానో లిక్విడ్ ఏరియా ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్న ఒక వార్త వచ్చింది. ఇది కూడా మన గవర్నమెంట్ కంపెనీ పెట్రోల్కి సంపాదించింది, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 crores వయా ఇన్ఫ్రా బ్రాండ్స్ రూపంలో సమీకరణ వెళ్తున్నట్టు వార్త వచ్చింది. సో దీని మూలంగా కంపెనీకి మన రెవెన్యూకి డిపాజిట్ ఇచ్చి డిపాజిట్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మంచి రేట్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ఇవన్నీ కూడా మంచి లెవెల్లో ఉన్నాయి. వీటిని తగ్గినప్పుడు యావరేజ్ షేరు. అంటే ఎస్బీఐ బాగా పెరిగింది కాబట్టి ఎస్బీఐ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మహారాష్ట్ర బ్యాంక్ కూడా మంచి అని నా యొక్క ఆలోచన. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి డిసిషన్ తీసుకోండి. మనీ కంట్రోల్ ప్రకారం ఇవి లాంగ్ బిల్డప్లో ఈరోజు ఇవ్వలేదు. స్టాకేజ్లో ట్రెండింగ్ కేక్ ఉందా, స్వాన్ ఎనర్జీ అండ్ ఎస్సీఐ అండ్ స్టేట్ మన కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. రెండు కూడా ఫండమెంటల్ కంపెనీసినాయి, అవి గుర్తించండి. అండ్ బ్యాన్లో ఉన్న లిస్ట్ మా బ్యాన్లో మన నేషనల్ మినిమం, అదాని ఎంటర్ప్రైజెస్, ఐజీఎల్, ఆర్టీ ఇండస్ట్రీ, జేఎన్ఎఫ్సి, గ్రాండ్స్ ఇందుకు కాకుండా. అంటే బ్యాన్లో అంటే ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇవి బ్యాన్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. క్యాష్ సెక్షన్ కొనుక్కోవాలి. సో బ్యాన్లో ఉంటే జనరల్గా షేర్లు తగ్గుతుంటాయి, అది గుర్తించండి. సో టుడే మై చార్జ్ షేర్ కింద అశోక్ లేని వచ్చిన అశోక్ మీరు ప్రతిసారి చెప్తున్నాను. నేను అశోక్ లేదంటూ బ్యాంక్ ఆఫ్ అండ్ కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని షేర్లు చాలా బులిష్గా ఉన్నాను. హిందుస్థాన్ బ్యాంకు, హిందుస్థాన్ కాపరు. సో ఈ షేర్ కూడా మంచి షేరే. ఈ షేర్ కూడా బాగా తగ్గింది, మంచి లెవెల్లోకి వచ్చింది. సో ఈరోజు బులిష్గా ఉంది. ఫండమెంటల్ అండ్ ఈవీ సెక్టర్లో ముందుగా గుర్తించండి. సో ఈ విషయాలు దీనికి సంబంధించి మనము టెక్నికల్ చూద్దాము. ఎంత మంచి షేర్ అయినా దాని టెక్నికల్గా బాగున్నప్పుడే అది పుంజుకున్నప్పుడే అది రాణించగలుగుతుంది, అది గుర్తించండి. టెక్నికల్ చూడడం అంటే దాని యొక్క లెవెల్స్ చూడము, అంటే అది పెరుగుతుందా తగ్గుతుందా, కన్సల్టేషన్ అవుతుందా, సో ఆ లెవెల్స్ దాటిందా అని మనకు ఐడియా వస్తుంది. సో ఆ లెవెల్స్ని గుర్తించి ఆ లెవెల్స్ పెరిగే ముందు తీసుకోవడం, లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు తీసివేయడం, లేదా లాంగ్ రన్ ఉండడం అనేది మనం చేస్తుండాలి. సో ఇక్కడ మనం టెక్నికల్ చూద్దాము. ప్రస్తుతము మనం మొదటి షేర్ అయిన అశోక్ లేలాండ్ నుంచి వద్దాము. అశోక్ లేలాండ్ ప్రస్తుతము 224 ఉంది, లోయెస్ట్ 157, హైయెస్ట్ 264. ఇక్కడ మీకు టెక్నికల్గా మీకు ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడుతున్నాను. ఒకటేమో మూవింగ్ యావరేజెస్ 20, 50, 100, 200 డేస్, రెండోది RSI. ఎప్పుడైతే ఏసీ అయితే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అది ఎక్కువ ఖచ్చితంగా పెట్టంగా వస్తుంది. కొద్దిగా చిన్న డిస్టర్బ్ అయింది, ఫోను పడిపోయింది, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తాను. అన్నదేగా భావించకండి, జస్ట్ ఓకే, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ డిస్టర్బెన్స్. సో ఇక్కడ అశోక్ లేలాండ్ మన మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ క్రాస్ అయింది. 226, ఇప్పుడు 224 ఉంది. 226 క్రాస్ అయితే ఇది మంచి లెవెల్కి పోతుంది. అండ్ RSI కూడా 55 ఉంది. మనం 45 ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ అరబిందో ఫార్మ్ ప్రస్తుతం 1,223 ఉంది, లోయెస్ట్ 958, హైయెస్ట్ 1,592, అంటే ఆల్మోస్ట్ 600. బట్ ఇది వీక్గా ఉంది. సో వార్తం బట్టి ఈరోజు పెరగచ్చు, బట్ వీక్గా ఉంది. ఎందుకంటే RSI 1920 ఉంది. బట్ ఇక్కడ అన్ని మూవింగ్ కింద ఉంది. ఇంకా పైకి బలపడాలంటే రేట్ పెరగాలి. ఇది ఎప్పుడైతే 1,390 క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. నెక్స్ట్ రామ్కో సిమెంట్ ప్రస్తుతం 945 ఉంది, లోయెస్ట్ 700, హైయెస్ట్ 1,058.
బట్ టెక్నికల్గా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే RSI 62 ఉంది. మనకు డేలో 45 అబౌవ్ ఉండాలి. అండ్ మూవింగ్ యావరేజ్ పై ఉంది. సో ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉందో ఇక్కడ నుంచి మీరు చూస్తుంటే కూడా అన్ని షేర్ మూవింగ్ యావరేజ్ పెరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పెరిగి మళ్ళీ మూవింగ్ యావరేజ్ కిందకి వస్తే డౌన్ అవుతుంది. సో ఎన్ని రోజులైతే మూవింగ్ యావరేజ్ పై ఉంటుందో ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కంటిన్యూగా 2 డేస్ నుంచి పెరిగింది, అది గుర్తించండి. MRPL ప్రస్తుతం 157 రూపీస్ ఉంది. లోయెస్ట్ 118, హైయెస్ట్ 289. బట్ టెక్నికల్గా చూస్తే కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 49 ఉంది, 45 ఉండాలి. అందుకోసం ఈ రెండు మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కాలేదు. 200 అండ్ ఇది 100 ఎప్పుడైతే 180 క్రాస్ అవుతుందో ఇలా మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. అంటే టాటా టెక్నాలజీ ప్రస్తుతం 940 ఉంది, బిలో 1000కి వచ్చింది. లోయెస్ట్ 931, అంటే ఆల్మోస్ట్ 10 రూపాయలు పైన వస్తుంది లోయెస్ట్కు. 1400 ఇది మామూలుగా పబ్లిక్స్లో వచ్చింది. 500కు దీని ఫేస్ వాల్యూ. ప్రస్తుతం అయితే టెక్నికల్గా వీక్ ఉందని చెప్పొచ్చు 32, అందుకే కాబట్టి కంప్లీట్గా డౌన్లో ఉంది. బట్ కొద్దిగా పెరగడానికి స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ పెరిగి తగ్గుతుంది. బట్ ఇది కొద్దిగా పెరగాలంటే కనీసం మనం ఒక 2 మూవింగ్ యావరేజ్ క్రాస్ కావాలి, ఇది 20 అండ్ 50ది. సో ఇక్కడ 1070 క్రాస్ ఎంత అవుతుంది, ఇక్కడ ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అప్పుడు కిందకి పోయే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి ఇటువంటి లెవెల్ అక్లిమేట్ చేసుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా మన టైం కనీసం 6 months 1 year టైం ఇస్తే కొద్దిగా పెరగడానికి అవకాశం ఉందిగా కనిపిస్తుంది. SG1 ప్రస్తుతం 107 రూపీస్ ఉంది, లోయెస్ట్ 81 రూపీస్, హైయెస్ట్ 170. అండ్ టెక్నికల్ చూస్తే చార్ట్ RSI 42 ఉంది, బట్ 45 కావాలి. పర్వాలేదు, కంటిన్యూగా 3-4 డేస్ పెరుగుతుంది. ఒక ఆల్మోస్ట్ ఈ 20 మూవింగ్ యావరేజ్ టచ్ అయింది, మిగతా మూవింగ్ యావరేజ్ కట్ కావాలి. బట్ ఎప్పుడైతే 122 క్రాస్ అవుతుందో ఎంతో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో జొమాటో ప్రస్తుతం 264 ఉంది, లోయెస్ట్ 112, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయి ఉంది. అండ్ 298 హైయెస్ట్. టెక్నికల్గా చూస్తే 52 ఉంది, బాగుంది. టెక్నికల్గా 45 అబౌవ్ ఉంది అనుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి లాస్ట్ మూవింగ్ యావరేజ్ ఉంది, 264 ఉంది. సో రేపు మూమెంట్ సెంటిమెంట్ బాగుంటే రేపు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కొద్దిగా స్వల్పంగా తగ్గుతుంది. బట్ ఇది టెక్నికల్ స్ట్రాంగ్ ఉందని చెప్పవచ్చు. ఫండమెంటల్ కంపెనీగా మనం గుర్తించవచ్చు. ప్రధాన ఇండస్ట్రీ ఏకంగా ఆల్మోస్ట్ 103 పెరిగింది, ప్రస్తుతం 79 ఉంది, లోస్ 448, హైయెస్ట్ 826. సో టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది. మన RSI 61 ఉంది. అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ అంటే ఓన్లీ 200 మూవింగ్ యావరేజ్ ఉంటే నిన్ననే 100, 50, 20 మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒక్కోసారి ఫండమెంటల్ కంపెనీ అయినప్పుడు అట్లా ఒకటేసారి దాటింది. ఇప్పుడు చాలా పెరిగింది కాబట్టి రేపు కూడా పెరగడానికి అవకాశం ఉంది. లేదంటే కొద్దిగా కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవడం బెటరు. ఫండమెంటల్ కంపెనీగా దీన్ని గుర్తించండి. నెక్స్ట్ CCSE, ఈ కలకత్తా బేస్డ్ పవర్ కంపెనీ 173 ఉంది, లోయెస్ట్ 96, హైయెస్ట్ 212. సో టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ వీక్ అని చెప్పవచ్చు. 38 ఉంది, దాన్ని బట్టి కంటిన్యూ తగ్గుతుంది. బట్ 2 డేస్ నుంచి పెరగడానికి సన్నాలు చేస్తుంది. ఎందుకంటే 200 మూవింగ్ క్రాస్ అయింది, ఇంకా 3 మూవింగ్ క్రాస్ కావాలి, 100, 50, 20. బట్ ఎప్పుడైతే 183 క్రాస్ అవుతుందో ఇంకా ఇక్కడి నుంచి ఒక 10 రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇప్పటి నుంచి మంచి కంపెనీ కాబట్టి అక్రిమేట్ చేసుకోవచ్చు, ఇది నా ఆలోచన. అండ్ నేషనల్ ఫెర్టిలైజర్ కంపెనీ ప్రస్తుతం 108 ఉంది, లోయెస్ట్ 70 రూపీస్, హైయెస్ట్ 169. టెక్నికల్గా కొద్దిగా బలపడుతుంది, నిన్న కొద్దిగా పెరిగింది, ఆల్మోస్ట్ 4 రూపీస్. 43 ఉంది, 45 కావాలి. కొద్దిగా మూమెంట్ స్టార్ట్ అయింది, అంటే తగ్గడం స్టార్ట్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతున్నది. ఎప్పుడైతే ఇది 119 క్రాస్ అవుతుందో ఇంకా పైకి పోవడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రస్తుతం 103 ఉంది, లోయెస్ట్ 96, హైయెస్ట్ 157. టెక్నికల్గా కొద్దిగా వీక్ ఉందని చెప్పొచ్చు. 42 ఉంది, ఇంకో 3 పాయింట్స్ పెరగాలి, 45 దాటాలి. అందుకే ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే RSI బలపడుతుందో మూవింగ్ యావరేజ్ కూడా బలపడుతుంది పైకి పోవడానికి. బట్ ఇందులో మరి తీసుకోవాలంటే చాలా రోజు నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది. మీరు చూసి మళ్ళీ 150 పోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది, చాలా రోజు నుంచి కన్సల్టేషన్ ఉంది. ఇది 150 అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ నిలబడి కొన్ని రోజులు ఉన్న తర్వాత పైకి పోవడానికి వస్తుంది. సో ఫండమెంటల్గా వచ్చి కొద్దిగా దీన్ని ఈ రేట్లో కూడా మనం అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని నేను ఆలోచన. ప్రస్తుతం షిప్పింగ్ కార్పొరేషన్ SCI ప్రస్తుతం 220 ఉంది, లోయెస్ట్ 134, హైయెస్ట్ 384. టెక్నికల్ చూస్తే మనం 49 ఉంది, పర్వాలేదు, 45 అనుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఇంకో ఇది 2 మీట్గా అయితే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుందని మేము చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ 220 ఉంది కాబట్టి ఇంకో 20 రూపీస్ పెరిగిన తర్వాత ఇలా చాలా అప్వర్డ్ మూవ్మెంట్ వచ్చే కనిపిస్తుంది 239 తర్వాత. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్దిగా యావరేజ్ మన అక్యుమిలేట్ చేసుకోవచ్చు. స్వాన్ ఎనర్జీ ప్రస్తుతం 587 ఉంది, లోయెస్ట్ 413, హైయెస్ట్ 782.
టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే RSI 63 ఉంది. అండ్ ఆల్మోస్ట్ నిన్నే మొత్తం మూవింగ్ క్రాస్ అయింది. నేను ఆల్మోస్ట్ 59 ఆల్మోస్ట్ 65 రూపీస్ పెరిగి 59 రూపీస్ దగ్గర ప్రాఫిట్తో క్లోజ్ అయింది. బట్ టెక్నికల్గా ఇది ఉంది. ఇది కంటిన్యూ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. సో ఇవి వార్తలు అండి. సో ఇలా మనం ప్రతి వార్తను కూడా టెక్నికల్ ఫండమెంటల్గా రెండు జోడించి చూడాలి. అండ్ సెంటిమెంట్ చూడాలి. అండ్ ట్రెండ్ కూడా చూడాలి. ట్రెండ్ పాజిటివ్ ఉందా, ప్రస్తుతం ట్రెండ్ పాజిటివ్ ఉంది. రేపు సెంటిమెంట్ కూడా మరి ఎలక్షన్గా బాగుపడి ఉండొచ్చు. కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో వార్త ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయమని నా యొక్క విజ్ఞప్తి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటుంది, నాకు ఎంకరేజ్మెంట్ ఉంది. సో లైక్ మూలంగా నాకు కొద్దిగా మన దీన్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే, కాబట్టి అందరూ లైక్ చేస్తారని నేను భావిస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.